కృష్ణుడు ఉండగా రాధ ఎప్పుడు కన్నీరు పెట్టకూడదు. సరే పద వెళ్దాం. కుట్రలు చేసిన మనుషులకి వాళ్ళు చేసిన పన్నాగాలు ఫలించలేదని చెంప మీద చెల్లుమని కొట్టినట్టు చెప్పాలి కదా. కుకుటేష్, మన రాధాకృష్ణులు ఇంకా రాలేదేంటి? వెళ్ళి పిలు. అలాగే పెద్దయ్య గారు. అదిగో మన రాధాకృష్ణులు మాటలోనే వస్తున్నారు. అర్చన, అసలు మీరేం చేశారు? డ్రెస్ కొట్టేసా ఉన్నారుగా, ఆ నీళ్ళదని ఇంకా రాధ గెటప్లో రాదన్నారుగా. ఇప్పుడేంటి చక్కగా ముద్దుగా బృందావనంలో రాధలాగా రెడీ అయ్యి వస్తుంది? నాకు కూడా అదే అర్థం కావట్లేదు. నా చేతులతో నేనే ఆ డ్రెస్ కుట్టేశానక్క, కానీ మళ్ళీ ఈ డ్రెస్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నదెవరు? తారక్. తెలివైన వాడిని పడగొట్టాలని చూశారు. తెలివైన వాడు అంత తొందరగా ఎలా పడతాడు? మీ ఆయన చెప్పింది నిజం కాంచనా. మీరు డ్రెస్ కొట్టేశాక కూడా అది రాధ గెటప్లో వస్తుందంటే ఆ క్రెడిట్ అంతా తారక్దే. వాడే దాన్ని రాధలాగా తయారు చేసి తీసుకొస్తున్నాడు. వాడి తెలివితేటల్ని తక్కువ అంచనా వేశాం. తారక్ నీలవేణి అచ్చం రాధాకృష్ణుల్లాగా ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా? సాక్షాత్తు శ్రీకృష్ణుడే దిగొచ్చినట్టున్నాడు. రాధమ్మకి ఏమైనా తక్కువ? నీలవేణి అచ్చం రాధమ్మలా దిగిపోయింది. రాధాకృష్ణులు వచ్చేశారు కాబట్టి ఇక వసంతాలు ఉట్టిగొట్టే ప్రోగ్రాం మొదలు పెడదామా? తారక్, కమాన్. ధినక్తరి నక్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్తోం ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్తో గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం. ఈ క్షణాలే ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. అందరం మనమందరం కలిసుంటేనే కదా
కదా సంతోషం ధీం ధినక్తరి నక్తిక్తో ధీం ధినక్తరి నక్తిక్తో ధీం ధినక్తరి నక్తిక్ నక్తితో